2026 నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ తన సేవల సమయాన్ని పొడిగించింది. రేపు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి సరిగ్గా రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరనుంది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా చేరి రహదారులపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించినట్లు వివరించారు. ఎవరైనా హద్దులు దాటి వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాల సైలెన్సర్లు తీసి నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి నుంచి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బైక్ విన్యాసాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అర్ధరాత్రి వేళ బాణసంచా పేల్చడం వంటివి చేయవద్దని ముఖ్యంగా యువతకు సూచించారు.